మేము ఇప్పుడిప్పుడే దట్టమైన అడవిలో ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం. అది కూడా కాలు నడుకుతానండి. ఆ గ్రామాన్ని చేరుకుంటే 1 కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళాలి. చాలా అంటే చాలా పెద్ద అడవి అండి. ప్రయాణిద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్టు అయితే ఉంది ఇక్కడ. ఈ గింజలు తీస్తారన్నమాట ట్రైబల్స్ అని విత్తనాల కోసం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. చాలా మంచిగా వీడియో ఉండబోతుంది. అక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చుట్టూ కొండలే, ఒక అందమైన విలేజ్ అనమాట. ఆ చుట్టూ కొండల మధ్య ఉన్నటువంటి లోతైన ప్లేస్ను వారు పెంచుకొని, వారు పూర్వపు తాతల నుండి చాలా కష్టపడి ఆ గ్రామం నిర్మించుకున్నారు. దగ్గర ఈ గ్రామంలో 20 ఇళ్ళు దగ్గర అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ట్రైబల్స్ అందరు కూడా కోందు గిరిజన ట్రైబల్స్ అనమాట. చాలా బాగుండబోతుంది వీడియో అయితే. వారు పండిస్తున్న పంటలు కావచ్చు, లేదంటే వారి యొక్క మాట్లాడే భాష కావచ్చు, చాలా డిఫరెంట్ లెవెల్ అయితే వీడియో ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా బాగుండబోతుంది. మరి వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్, రండి. చుట్టూ కూడా ఎత్తైన కొండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కొండల మధ్య లోతులు అయితే ఒక చిన్న గ్రామాన్ని గ్రామ ప్రజలు నిర్మించుకున్నారు. చూడండి ఎట్లా ఉందో. అదేనండి ఆ గ్రామం. ఆ గ్రామానికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం నడుచుకుంటూ. ఈ గ్రామం ఒరిస్సా ఆంధ్రకి మధ్య ఉన్నటువంటి బోర్డర్ అనమాట. చాలా బాగుంది కదా గ్రామం. చూద్దాం రండి. చూడండి, పెద్ద సెలయేరు అయితే మన ఎదురు కనిపించింది. ఈ సెలయేరు దాటుకుంటూ అయితే మనం వెళ్తున్నాం. చూడండి, చాలా పెద్ద బండరాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి. చూడండి, శీతాకాలం కాబట్టి వాటర్ అయితే చాలా కూలింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ట్రైబల్స్ అనమాట చాలా కష్టపడి రాతి మీద రాయేసి ఒక కోటకు ఉపయోగించుకొని రాతులతో పొలాన్ని తయారు చేసుకున్నారు. చూడండి, చాలా ఎత్తైన పొలాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ చాలా కష్టపడి అయితే తయారు చేసుకున్నారండి. బండరాళ్ళు తవ్వి ఇలా ఒక రాతి మీద రాతి వేసుకున్నారు అనమాట. వారు పొలాన్ని ఇలా తయారు చేసుకున్నారు. చూడండి, చాలా చూడండి ఫ్రెండ్స్. చాలా చూడండి, మొత్తం రాళ్ళే. ఇక్కడైతే చిన్న చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉన్నాయో. మార్గం అంతా చూడండి, అన్ని రాళ్ళే ఎలా ఉన్నాయో. శీతాకాలం పోయిన తర్వాత వేసవకాలం వస్తుంది కదండి. ఎప్పుడైతే మా కొండ ప్రాంతాల్లో, మా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా చింత చెట్లు కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఈ కాయలతో పులుసు చేసుకుంటే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ట్రైబల్స్ చాలా కష్టపడి అయితే మిరప పంటలు తీసుకొని చూడండి. చాలా పెద్ద తోట అండి. చూడండి, ఫ్రెండ్స్, ఇది చాలా లోతైన ప్రదేశంలో ఈ గ్రామం అయితే ఉంది. అందరూ కూడా రేకులు అయితే కట్టేసుకున్నారు అన్నమాట. చూడండి ఎట్లా ఉన్నాయో. రేకులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చల్లగా అయితే ఉంది విలేజ్లో. చూడండి ఎట్లా ఉందో విలేజ్ అయితే.
చాలా విలేజ్కి అయితే వచ్చాం, కానీ ఈ విలేజ్కి ఇటువంటి విలేజ్కి మనం రాలేదు ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ కల్చర్ అయితే ఉంది ఇక్కడ చూడండి. మనోళ్ళు అయితే చాలా తెలుగు రాదనమాట. ఓకే, చాలా అంటే చాలా చిన్న ఇళ్ళలో కట్టుకుని వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడైతే చిన్న చీస్ రోడ్ అయితే వేశారు చూడండి. చిన్న చీస్ రోడ్ అయితే వేశారని చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ట్రైబల్స్ అందరూ కూడా పెంచుతున్నారు చూడండి. సో ఫ్రెండ్స్, అన్ని రేకుల్లో 2-3 స్లేబీలు అయితే ఉన్నాయి. ఇది ఒడిస్సా, కంప్లీట్గా ఒడిస్సాకి సంబంధించినటువంటి విలేజ్ అన్నమాట. చూడండి చుట్టూ కొండలు ఉండే. ఒడిస్సా గవర్నమెంట్ అనమాట. ట్రైబల్స్ నీరు తాగడానికి ఒక కొలైని ఇచ్చారనమాట. చూడండి ఎట్లా ఉందో. ఈ మొత్తం కూడా ఊట నీరేనండి. పైన ఒక ఊట అయితే ఉంది. ఊట నుంచి పైపులు లాక్కొని వాటర్ అయితే వీళ్ళు తాగడానికి ఉపయోగిస్తున్నారు అనమాట. ఇట్లా చూడండి వాటర్ ఎట్లా ఉంటే చూద్దాం ఒకసారి. చాలా పెద్ద పైప్ అయితే వేస్తారు చూడండి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. చూడండి విలేజ్ చూడడం ఫస్ట్ టైం. చూడండి చాలా చిన్న ఇళ్ళతో వారి జీవనాన్ని కొనసాగిస్తారు ట్రైబల్స్. చూడండి చాలా చిన్న స్మాల్ హౌస్ చూడండి ఎట్లా ఉన్నాయో. సోలార్ అయితే వేసుకున్నారు చూడండి. ఇక్కడ ఊరికైతే ప్రజెంట్ కరెంట్ అయితే లేదండి. ఒరిస్సా గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి సోలార్ బ్యాటరీ ఇచ్చి రాత్రిపూట వీటిని ఒక లైట్గా ఉపయోగించుకుంటున్నారు అనమాట. రాత్రిపూట వీటిని లైట్గా ఉపయోగించుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు చూడండి. చుట్టూ కొండలు ఉండే చాలా ధైర్యంగా ఈ ట్రైబల్స్ చెప్పాలంటే చాలా ధైర్యంగా బ్రతుకుతున్నారు. ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు చూడండి. ట్రైబల్స్ ఆడుకునే వాలీబాల్ నెట్ చూసారా? ఒక ప్లే గ్రౌండ్ కూడా తయారు చేసుకున్నారని చూడండి. చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ అసలు బయటకి చూడండి. ఇల్లు మీదేనమ్మా? మీదేనా? ఇదేంటమ్మా? ఇదేంటిది? ఇది సోళ్ళు విసిరి తిరిగిరండి. ఇది చూడండి ఎట్లా ఉందో. మన ఫ్రెండ్స్ అమ్మగారు వదిలినట్టు చూడండి ఎట్లా ఉందో. గడియారం అంతా వేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో. చూడండి విత్తనాల కోసం తెల్ల జొన్నలు వేసుకున్నారు మన వాళ్ళు. చూడండి ఎట్లా ఉందా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి పైన సామాన్లు ఉంచుకోవడానికి అనమాట కొన్ని బల్లలతో చేసుకున్నారు చూడండి. దీని అడ్డుకట్టారు అన్నమాట ట్రైబల్స్ అయితే. చూడండి ఎట్లా ఉందో. చూడండి బల్లలు అనమాట, చక్కెరది ఇట్లా చేసుకుంటారు. ఇట్లా చూడండి, ఇట్లా చూడండి అన్న వాళ్ళ హౌస్ అనమాట. చూడండి ఎట్లా ఉందో. డిఫరెంట్ అవుతున్నాయి చూడండి వాళ్ళు ఉపయోగించుకునేవి. చూడండి ఫ్రెండ్స్, విత్తనాల కోసం అనమాట కందు విత్తనాలు ఇక్కడ పెట్టించుకున్నారనమాట. చూడండి ఎట్లా పెట్టించుకున్నారు చూడండి. పూర్వకాలం ట్రైబల్స్ అయితే వాళ్ళ పూర్వతాతలు చేసుకున్నటువంటి తలుపు చూడండి ఎట్లా ఉందో. చెక్క తలుపు చాలా డిఫరెంట్ లెవెల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ సైడ్ ఏమో అట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్నారు. ఇవి కూడా విత్తనాల కోసం పెట్టుకున్నారు అనమాట. ఇవి చిక్కుడు విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. చూడండి ఇలా పెట్టేసుకున్నారు చూడండి. పచ్చిమిర్చి చూడండి. వాటర్ అనమాట, ఫుడ్ చూడండి ఎట్లా పెట్టుకున్నారు. వాటర్ అనమాట తాగడానికి వండుకోవడానికి వాటర్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయి. వాటర్ ఇలాగే ఉంటాయా? ఇలాగే ఉంటాయి వాటర్, ఇలాగే ఉంటాయా? చూడండి వాటర్ చూడండి కొంచెం చిన్న బురదలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ మీరు తాగుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చూడండి రాయి
దీన్ని చొనగూడ అంటారు. దీన్ని ఆయన రాతితో మిర్చి కానీ అల్లం కానీ నూరుకొని కూరలు వేస్తారు, చారులు, సాంబార్లు. చూడండి మట్టిపోయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ట్రైబల్స్, మా గిరిజన ట్రైబల్స్ ఎట్లా ఉంటారో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ ట్రైబల్స్ అయితే చూడండి. చాలా చూడండి. వారి భాష కానీ, వారు మాట్లాడే విధానం కానీ, వారి హౌసెస్ కానీ చాలా డిఫరెంట్ లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉన్నాయి. చూడండి చాలా ఫ్రెండ్స్, మా ట్రైబల్స్ అయితే చుట్టూ కూడా వెలుగు కట్టుకొని మధ్యన అయితే టమాటా సాగుని పండిస్తున్నారు అనమాట. ఆ టమాటా సాగు ఎట్లా ఉందో మీకైతే చూపిస్తాను. చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా మొక్కలు అయితే. ఆ చెట్లు కూడా టమాటా పళ్ళు టైప్ అయితే ఆ సువాసన అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి పువ్వులు ఇట్లా వేస్తాయి అన్నమాట. చూడండి గుత్తుగా ఇది కాసే ఫ్రెండ్స్. చూడండి పళ్ళు ఎట్లా పడినాయో. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పండు అయితే పండితే టమాటా పండు. మందులేని పంటలు అనమాట. మా ట్రైబల్స్ ఎక్కువగా వీటిని పండించుకుంటారు అన్నమాట. చూడండి ఎట్లా ఉందో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా పెద్ద కాయలు అయితే ఉన్నాయి. టమోటా కాయలు కొన్ని ఇప్పుడిప్పుడే పడుతాయండి. మా ట్రైబల్స్ పండించుకునే రుచికరమైన టమాటాలు చూడండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ టాటా.